సుప్రీంకోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును తప్పుబట్టేలా మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సుప్రీంకోర్టు చెప్పిందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుపై ఏమాత్రం నమ్మకమున్నా 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం తాజా తీర్పు తమ పార్టీ తొలి విజయం అంటున్న వివేకానంద గౌడ్తో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. అనర్హత అంశం మీద సుప్రీంకోర్టు కాసేపటి క్రితం ఇచ్చినటువంటి తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గారు మన దగ్గర ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే ఎట్లా స్వాగతిస్తుంది మీ పార్టీ? ఇది మా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఘన విజయం. ఎందుకంటే గత కొన్ని నెలలుగా పిటిషన్ ఏవైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి శాసనసభ్యులు ఎవరైతున్నారో వారిని అనర్హులుగా ప్రకటించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము స్పీకర్ గారి దగ్గర పిటిషన్ కొన్ని నెలలుగా పెండింగ్ ఉంటే మరి దాన్ని చర్య తీసుకోకుండా పెండింగ్ కాలయాపన చేసినటువంటి సందర్భంలో మేము కోర్టుని ఆశ్రయించినాం. ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా 3 నెలల్లో మరి దీనిపైన చర్య తీసుకోవాలా, దీనిపైన యాక్షన్ తీసుకోవాలా, దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారిని ఆదేశించడమే మాకు పెద్ద ఘన విజయం ఈరోజు. కాబట్టి దీన్ని ఈ యొక్క తీర్పు ఈరోజు సంచలన తీర్పుగా మారింది. దేశవ్యాప్తంగా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా అయింది. తప్పకుండా మరి ఇది ఒక చట్టంగా రాబోతున్నది. డెఫినెట్గా ఈ యొక్క 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతాయని చెప్పడానికి ఈ తీర్పు ఒకటి నిదర్శనం చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంటే అదే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, మేము స్పీకర్ ఆదేశాలను ఆదేశించలేము ఆయన నిర్ణయం పట్ల అని కూడా చెప్పింది. దాన్ని ఎట్లా ఈ రోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. స్పీకర్ ని 3 నెలల్లో తీసుకోమంటే ఆదేశించ ఫర్దర్ డైరెక్ట్ 2-3 సార్లు డైరెక్ట్ చేసింది సుప్రీంకోర్టు. స్పీకర్ యొక్క నిర్ణయాన్ని కూడా కెన్ బి రివ్యూడ్ బై ది కోర్ట్స్, అది మర్చిపోవద్దు మనం. కాబట్టి స్పీకర్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వచ్చినప్పుడు ఎస్ ఇస్ ద బాస్, ఎవరైనా సరే దాన్ని ఆ ప్రొసీడింగ్స్ ని కానీ ఎవరు ప్రశ్నించడానికి లేదు. కానీ అవుట్ ఆఫ్ దీస్ ప్రొసీడింగ్స్, అవుట్ ఆఫ్ దిస్ హౌస్, వెన్ హీ సిట్స్ ఇన్ ద కోర్ట్, అంటే ట్రిబ్యునల్లో కూర్చో, ట్రిబ్యునల్ అనేది కోర్ట్ లాంటిది. ఆ జరిగేటువంటి పరిణామాలు, దాని జరిగినటువంటి తీర్పులు, దాని జరిగినటువంటి ఏమైతే అవుట్కమ్స్ ఉంటాయో ఇట్ కెన్ బి రివ్యూడ్ బై ద కోర్ట్స్ అనే అంశాన్ని మరి మనం మర్చిపోకూడదని సందర్భంగా తెలియజేస్తాం. కాసేపటి క్రితమే స్పీకర్ కూడా గడ్డం ప్రసాద్ గారు చెప్పారు, మేము పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత మొత్తం తీర్పు వచ్చిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాము అని కూడా చెప్పడం జరిగింది. దీని మీద భవిష్యత్తులో ఎన్నికలు వస్తాయన్నటువంటి నమ్మకం మీకు కనిపిస్తుందా? ఖచ్చితంగా వస్తుంది కదా. ఈరోజు 74th పారాగ్రాఫ్ లో కూడా స్పష్టంగా చెప్పింది, ఏ ఎమ్మెల్యే అయితే కాలయాపన చేసి దీన్ని టైంపాస్ చేసి దీన్ని కాకమ్మ కథలు చెప్పి ముందుకు ప్రొట్రాక్ట్ అంటే ఎవరైనా దీన్ని డివియేట్ చేసే ప్రయత్నం చేస్తే తక్షణం వారిపైన చర్య తీసుకొని ఇమీడియట్ మనం డిస్క్వాలిఫై చేయమని చెప్పి ఇచ్చింది తీర్పు. అడ్హర్స్ కోచ్ అంటే అడ్హర్స్ స్టెప్ తీసుకోమని చెప్పింది. కాబట్టి ఇది తప్పించుకోవడానికి లేదు. గతంలో కూడా 3 నెలల్లో చేయమని జడ్జిమెంట్ కూడా ఉన్నది. ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం కదా. మేము ఒకటే రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. నిజంగానే నీ పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే, నిజంగానే నువ్వు రోల్ మోడల్ స్టేట్ అని చెప్పుకున్నావు అంటే ఆ మాట నిజమైతే, నీ పార్టీ సిద్ధాంతం ప్రకారమే 5 న్యాయ సూత్రాల ప్రకారం 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రా. రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో ఏం చెప్తారు, 5 న్యాయ సూత్రాలను పాటించాలి, ఖచ్చితంగా మేము చట్టం చేస్తాం, మా మేనిఫెస్టోలో పెట్టాం, ఎవరైనా సరే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తక్షణం వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి సిద్ధాంతాన్ని పెట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి గారు ఫాలో కారా? అంటే రాజ్యాంగము, ఆయన రాజ్యాంగం, రేవంత్ రెడ్డి రాజ్యాంగం వేరే, దేశ రాజ్యాంగం వేరా? అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం ఇది ఈ రోజు కాదు, కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా ఎలక్షన్స్? మీకున్నట్టు నమ్మకం ఏంది? వెళ్ళినటువంటి దాంట్లో ఏ సీట్లు మీరు గెలిచే అవకాశం అనిపిస్తుంది? 10కి 10 స్థానాలు సంపూర్ణంగా భారీ మేడతో గెలుస్తాం, రెండో అనుమానం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, అన్ని రంగాల్లో విఫలమైంది. పరిపాలన అందించడంలో కూడా వారి చేతగానితనం బయటపడ్డది. వారి అసమర్థత, వారి యొక్క అనుభవరాహిత్యంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి దీంట్లో కూడా శాసనసభలో కూడా ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి, ఎందుకు వస్తాయంటే ఈరోజు కోర్టు ఇట్ సెల్ఫ్ ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు డైరెక్షన్స్ ఇచ్చింది. గతంలో కోర్టు, సుప్రీంకోర్టు వరకు పోలే వ్యవహారాలు, ఈరోజు పోయింది. సుప్రీంకోర్టు బెంచ్ ల్యాండ్ మార్క్ డెసిషన్స్ గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా వచ్చింది. ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే ముందే నేను డిమాండ్ చేస్తున్నాను, బీఆర్ఎస్ పై డిమాండ్ చేస్తుంది, ముఖ్యమంత్రి గారే ముందుకు వచ్చి మీ పార్టీ సిద్ధాంతం, నువ్వు రాహుల్ పార్టీ సిద్ధాంతమే కదా, దాన్ని ఎందుకు నువ్వు ఫాలో కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది రేవంత్ రెడ్డి గారిని. దానికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు కోర్టు తీర్పుల్ని కూడా కేసీఆర్ తన దగ్గర పెట్టుకొని ఉన్నాడు, నిర్ణయం ప్రకటించలేదు, నిర్ణయం తీసుకోవడం స్పీకర్ కూడా చెప్పలేదు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేతగాని దద్దనమతనం, అది కాంగ్రెస్ పార్టీ చేతగానితనం, మరి మేమేం చేయాలి దానికి? కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేయాలి కదా. మరి
వారి చేతగానితనాన్ని మరి మా మీద చెప్తే మేమేం చేయాలి? మేము ఆ రోజు అన్ని కూడా చట్ట ప్రకారం నడుచుకున్నాం, బ్రహ్మాండంగా నడుచుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితి గురించి సమానం చెప్పండి. కాకమ్మ కథలు చెప్పి కాలయాపన చేసే మాటలతో నడవదు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. దీనికి సమానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు బయటికి రావాలా? మీ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిజమా? నువ్వు అనుసరించేటువంటి పద్ధతి నిజమా? దేశ ప్రజలకు చెప్పాలా? రోల్ మోడల్ అని చెప్పినావు కదా, ఢిల్లీలో ప్రెజెంటేషన్ ఇచ్చినావు కదా, దీనిపైన ఏం ప్రెజెంటేషన్ ఢిల్లీలో ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ? పోయి డ్రామాలు కొత్త డ్రామాలు తిరలేపి బీసీ రిజర్వేషన్ మీద డ్రామాలు ఆడుతున్నావు కదా, దీనిపైన ఇంకేం కొత్త డ్రామా ఆడబోతున్నావు చూడాల్సిన అవసరం సందర్భం వచ్చింది. చివరిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, ఉప ఎన్నికలు ఎలా వస్తాయని ప్రశ్నించాడు. ఒక పక్క స్పీకర్ కూడా ఉన్నటువంటి విశేష అధికారాలు చాలా ఉంటాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు కూడా గతంలో ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎలక్షన్స్ కు ఏ రకమైనటువంటి స్కోప్ ఉందంటున్నారు? ఇప్పుడు ఎందుకు స్కోప్ ఉండదంటే చెప్తాను. ఆ రోజు 10 స్థానాల్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఫిరాయించినటువంటి శాసనసభ్యుల స్థానాలు ఏవవుతున్నాయో ఎట్లొస్తాయని అధ్యక్షుడు ప్రశ్నించిండు. అంటే స్పీకర్ని కూడా ఒత్తిడి చేసినట్లు లెక్కనే. కానీ సుప్రీంకోర్టు వారికి వారి తీర్పు ద్వారా చెప్పబెట్టలాంటి ఒక సమానం ఇచ్చింది. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి కళ్ళు తెలుసుకోవాలా. అధికార మదంలోకి వెళ్ళి కిందికి దిగాల, కళ్ళు నెత్తికి కిందికి దిగాల, న్యాయ వ్యవస్థని శాసించే విధంగా ఆ రోజు మాట్లాడిన అలాంటి మాటలు మానుకోవాలా. తప్పు పట్టింది సుప్రీంకోర్టు గుర్తు చేస్తా ఉన్నా. అలా మాటలు మానుకోవాలా, శాసన వ్యవస్థని గౌరవించాలా, ప్లస్ శాసన వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలా, పవిత్రతను కాపాడాలా, బాధ్యత వారిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. రైట్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే స్పీకర్ గానీ ఈ నిర్ణయాన్ని శిరసా వహించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్.